ఏం ఏం చూస్తున్నారా? ఏమ్రా మాట్లాడుతుంటే పోతున్నావు? పబ్లిక్ ప్లేస్ లో ఇలా తప్పు కదా సార్. పబ్లిక్ ఏంద్రా, పోలీస్ ఇక్కడ. పోలీస్ అయ్యండి మీరే తప్పు చేస్తే ఎలా సార్? పోలీసు వాడికే నీతులు చెప్తుండ్రా. ఏమ్రా నీతులు చెప్తున్నావురా? వదలండి సార్. ఏమ్రా పోలీసు వాడినే కొడతావురా? అడవరా నడు. బండి తీరా, బండి స్టార్ట్ చేయి. చల్ ఎక్కువ బండెక్కు, బండెక్కు. అడవరా నడు, పడవు బండెక్కు, బండి తీరా. అలేక బండెక్కు, కూర్చో కూర్చో లక్క. అరే ఇప్పుడు పోనీ రాబోయ్ కదలా. దిగు చల్ లోపల పద. నడవరా నడవు. ఏంటి సత్తే, ఏంటి కదా? రోడ్ మీద పొరీలు కలుగుతుండు సార్. ఆపుతుంటే డిపార్ట్మెంట్ మీద చేయి చేసుకుంటుండు. సార్ ఈ మధ్య అలగా జనాలతో తిరుగుతున్నాడుగా, లేకు బుద్ధులు వచ్చుంటాయి. ఏమ్రా గురాయిని చూస్తున్నావు? పోయి కూర్చోబో. మెల్లగా మెల్లగా సత్తి. సార్ గవర్నమెంట్ వాడే, మన మర్యాదలు చూపిద్దాం. ఏంటి కంప్లైంట్ ఇవ్వాలి? ఏం పోయింది? ఏం పోయిందో తెలియకుండానే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? నన్ను కూడా రేప్ చేశాడు. శీలం పోయిందా? సరే కంప్లైంట్ రాసివ్వు. ప్రియదర్శిని. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మే నన్ను కష్టపడి పెంచింది. ఈ మధ్య అమ్మ ఆరోగ్యం బాగాలేదు, ఎటూ కదలలేని పరిస్థితి. నా చదువు కోసం, అమ్మ మందుల కోసం ఓ సెల్ ఫోన్ షాప్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఓ రోజు మా షాప్ కి వాసుదేవ్ మెసా అనే బజార్ రోడి వచ్చాడు. నాలుగు రోజుల ముందు షాప్ క్లోజ్ అయ్యాక హాస్పిటల్ కి వెళ్లే దారిలో వాడి మనుషులు నన్ను బలవంతంగా లాక్కెళ్ళారు.
ఆ అమ్మకి నా అవసరం చాలా ఉంది, నన్ను వదిలేయండి అని ఎంతో ప్రాధాయపడ్డాను. కానీ వాడు కొంచెం కూడా కనికరం లేకుండా ఈ రోజు ఉదయం వాడి నుంచి తప్పించుకుని అమ్మని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాను. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? 4 రోజుల నుంచి బుజ్జి బుజ్జి అని నీ కోసం కలవరించి చచ్చిపోయింది.